కృపాకరికం సమాధానం గల మా పిల్లల తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ప్రభా, గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర, మంచి విశ్రాంతి చేయని స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రభా మరొకసారి మీ సన్నిధానంలో చేరగట్టు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. యూట్యూబ్ చేస్తుండగా నీ తోడు నీవు చేయమని సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపిణి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపుము మమ్ము దేవా, నీ జ్ఞానముతో నింపుము మమ్ము దేవం. మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే చెల్లునుగాక మదేవా, నీకే కలుగునుగాక మదేవా, నీకే కలుగునుగాక. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుండి బుద్ధిమంతులు ఎవరు, బుద్ధివంతులు బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు, బుద్ధి వలన మనకి ఏమి కలుగుతుంది, ఏమి లాభం కలుగుతుంది అనేది మనం చూడగలిగితే దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్టయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర మనకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా మరి దేవుని గ్రంథములోనే గుప్తములై ఉన్నాయి దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది ఏమంటే, మరి యోబు రాసిన గ్రంథం 4:3 వచనములో బుద్ధిని నేర్పువాడవు నేను దేవుడు అని సెలవిచ్చినాడు. బుద్ధి నేర్పువాడు దేవుడు అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రంగా 1వ రాజులు 3వ అధ్యాయం 9వ వచనంలో మరి వివేచన జ్ఞానమును దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. సొలొమోను ప్రార్థన చేసినాడు దేవుని సన్నిధానంలో, ప్రభువా నాకు ఈ రాజ్యం ఇచ్చినావు, ఇంతమంది ప్రజల్ని ఇచ్చినావు, దీన్ని ఏలుటకు నాకు జ్ఞానము వివేచన దయచేయి ప్రభు అంటే ఆయన ప్రార్థన దేవునికి అనుకూలమైంది కాబట్టి దేవుడు అతనికి దయచేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాక దేవుని వాక్యంలో రాయబడింది దానియేలుకు 12:3 వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశమందు మరి నక్షత్రముల నిరంతరము ప్రకాశించదురని రాయబడింది. కాబట్టి సహోదర మరి బుద్ధిమంతులైతే, కాబట్టి నేను బుద్ధి కలిగిన వారంగా ఉంటున్నామా? దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే అనేక భక్తులు ఉంటున్నారు, అనేక భక్తులు బుద్ధి కలిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి సహోదర దావీదు మహారాజు చూసినట్టయితే 1వ సమూయేలు 18వ అధ్యాయం 5వ వచనంలో దావీదు సుబుద్ధి కలిగిన వాడుగా జీవించగలిగినాడు. సౌలు యొక్క మరి రాజ్యములో అతడు చెప్పిన పని అంతా చేసుకొని వచ్చిన వాడుగా అతనికి సుబుద్ధి గలవాడని సౌలు అక్కడ సాక్ష్యం పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక 1 పేతురు 5:8 వచనంలో నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడుగా ఉంటున్నాం, నిబ్బరమైన బుద్ధి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి రాకట్లో నేను ఎత్తబడాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. దానియేలు గ్రంథంలో మనం చూసినట్టయితే మరి 6వ అధ్యాయం 3వ వచనంలో బహు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అది దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర అంత మాత్రం కాక మరి మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో దేవుని వాక్యం రాయబడింది. అక్కడ మరి 10 మంది కన్యకలు ఉంటున్నారు. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు ఉంటున్నారు. బుద్ధి కలిగిన వారు
మరి సిద్ధపడిన వారై పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు ఆయన రాకడలో ఎదురు చూసిన వారుగాను సిద్ధులలో నూనె తీసుకొని పోయిన వారుగాను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాక మత్తయి సువార్త 7:24లో మరి ఆయన మాటలు విని వాటి ప్రకారం చేసిన వాడు బండ మీద పునాది వేసిన వారి వలె ఉండును అని రాయబడింది. కాబట్టి సహోదర ఆయన మాటలు నువ్వు నేను వింటున్నామా? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? ఆయన వాగ్దానాలు మనం అనుసరించుతున్నామా? అట్లయితే మనం బుద్ధి కలిగిన వారిగా ఉంటాం, లేకపోతే బుద్ధిహీనులుగా ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే సామెతల గ్రంథం 5:2 ఆయన మాటలు మాట్లాడుట మరి ఆయన మాటల్లో బుద్ధి కలిగించేది. మనకు ఆయన మాటల ద్వారా నీకు నాకు బుద్ధి కలిగేదిగా ఉంటున్నది. అదేవిధంగా సామెతలు 2:11 బుద్ధి ఏం చేస్తుందంట? మరి దీర్ఘకాలము నిలుచును, బుద్ధి నిన్ను కాపాడుతుందని రాయబడింది. అంత మాత్రం కాక సామెతలు 10:1 మరి బుద్ధి తల్లిని సంతోషపెట్టునని సెలవిచ్చినాడు. అంత మాత్రం కాక బుద్ధి సామెతలు 13:15 నీ బుద్ధి నీకు సంపాదన ఇచ్చును అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూసి దాగుకొనును అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర అంత మాత్రం కాక 1 కొరింథీయులు 10:11 బుద్ధి కలుగుటకాయ దుష్టాంతముగా ఇవన్నీ మీకు రాయబడి ఉన్నది అని అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి ఆ మాట రాస్తున్నాడు. కాబట్టి సహోదర మరి అరణ్యములు వారు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో మరి మోషే మీద గొనిగినారు. మరి ఆయనకి ఇష్టలుగా దేవునికి ఇష్టలుగా లేకపోవటం ద్వారా అనేక మంది చనిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను బుద్ధివంతులుగా చేయటక ఆ పరలోకం వదుకొని భూలోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో బలి రక్తం కార్చి ఆ రక్తం ద్వారా నీ పాపాలు నా పాపాలు కడిగి మరి చనిపోయి సమాజపడి తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకట్లో మరి నీవు నేను ఎత్తబడాలంటే మనము బుద్ధి కలిగిన వారిగా ఉంటాం. తప్పిపోయిన కుమారుని మనం చూసినట్టయితే అతడు మరి తండ్రితో భాగం పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోయినాడు. సొమ్మంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయినాడు. అయితే ఆకలి కరువు వచ్చినప్పుడు అతని దగ్గర డబ్బులు లేనప్పుడు మరి ఆకలి చేత పందులో మేపే మరి ఒక యజమాని దగ్గరికి పోయినాడు. అక్కడ పందులు మేపుటకు కొంత ఇస్తాను నేను అంత ఇవ్వలేనప్పుడు అతడు ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టును తినుట ద్వారా అతనికి బుద్ధి వచ్చి తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి సహోదర ఈరోజు నువ్వు నేను మరి ఎటువంటి వారుగా ఉంటున్నా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కింద మనం బుద్ధివంతులుగా మనం జీవించగలుగుతున్నాము. దేవుడే బుద్ధి ఇచ్చేవాడు. అందుకొరకై కొలస్సీయులకు రాసిన పత్రికలో 2:3 బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర ఆయనే బుద్ధి నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి సహోదర ఆయన రాకడంలో నువ్వు నేను ఎత్తబడాలంటే మరి బుద్ధి కలిగిన కన్నికల వలె సిద్ధపడిన వారుగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని మరి మనవి చేసుకుంటాం. దేవుడి వాక్యమును దీవించుగాక.